మీరు ఎప్పుడైనా గమనించారా? మనం కార్ సర్వీసెస్‌కి వెళ్ళినప్పుడు మనకి చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ వర్క్ కరెక్ట్‌గా చేస్తారా లేదా అని, బిల్ ఎక్కువ ఉంటుందేమో అని, అండ్ ఇలాంటి కన్‌ఫ్యూజన్ నార్మల్ సర్వీస్ సెంటర్స్‌లో మనం కామన్‌గా చూస్తూ ఉంటాం. అంతేకాదు కస్టమర్ వెయిటింగ్ కూడా ఎక్కువ సేపు ఉంటుంది. లైక్ కస్టమర్ ఎందుకు వెయిటింగ్ చేస్తాడు అంటే నో అపాయింట్మెంట్ సిస్టమ్. లైక్ ఏంటంటే ముందుగా వచ్చిన వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. అండ్ బుకింగ్ క్లారిటీ అస్సలు ఉండదు. అండ్ తర్వాత వర్క్ ఎస్టిమేషన్ క్లియర్‌గా అస్సలు ఉండదు. టైం ఎంత పడుతుందో చెప్పరు. కొంచెం టైం పడుతుంది సార్ అని డిలే చేస్తూ ఉంటారు. ఇంకొకటి స్పేర్ పార్ట్స్ డిలే. పార్ట్ స్టాక్ ఉండదు, కానీ ఆర్డర్ చేసి వెయిట్ చేయమని చెప్తారు. అండ్ తర్వాత ఓవర్ బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ సేమ్ టైంలో చాలా వెహికల్స్ని యాక్సెప్ట్ చేస్తారు, బట్ మెకానికల్ పీపుల్స్ మాత్రం తక్కువ ఉంటారు. అండ్ ఇదంతా ఒక పూర్ ప్రాసెస్ లాగా ఉంటుంది. లైక్ సిస్టమ్ ఉండదు, మాన్యువల్ ట్రాకింగ్ ఉండదు, అండ్ జాబ్ ఫ్లో క్లియర్గా ఉండదు. సో ఇవన్నీ కొంచెం కస్టమర్కి ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ కస్టమర్ ఎంత ఇష్యూ ఫేస్ చేస్తున్నాడో అలాగే ఇంకో సైడ్ సర్వీస్ సెంటర్స్ కూడా అదే ఇష్యూ ఫేస్ చేస్తూ ఉంటుంది. లైక్ ఎందుకంటే బుకింగ్ సిస్టమ్స్ అస్సలు ఉండదు. లైక్ కొన్ని రోజులు బాగా వర్క్ జరుగుతుంది, కొన్ని రోజులు ఎంటీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి పూర్ మార్కెటింగ్. లోకల్ కస్టమర్స్కి అస్సలు తెలియదు. అండ్ గూగుల్ ప్లేసెస్ కూడా చాలా వీక్గా ఉంటుంది. రెగ్యులర్ డిమాండ్ జనరేట్ చేయలేరు. ఇక్కడ సేఫ్ డ్రైవ్ ప్లేస్ ఏం చేస్తుందంటే అటు సైడ్ కస్టమర్స్ని అండ్ ఇటు సైడ్ సర్వీస్ సెంటర్స్ని అండ్ ఇద్దరిని ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి, ఈ గ్యాప్ని కనెక్ట్ చేయడానికి సేఫ్ డ్రైవ్ ప్లేస్ హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ సేఫ్ డ్రైవ్ ప్లేస్ ఏం చేస్తుందంటే ఈ సేఫ్ డ్రైవ్ ప్లేస్ సర్వీస్ సెంటర్స్లో అన్యూజ్డ్ కెపాసిటీని అనలైజ్ చేస్తుంది. అంటే ఎవరైతే ఖాళీగా ఉన్నారో, ఖాళీగా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో వాటిని అనలైజ్ చేసి వాళ్ళ పీక్ అవర్స్ కాకోకుండా ఉన్న లో డిమాండ్ స్లాట్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ ఆ స్లాట్స్లో బుకింగ్స్ని అలొకేట్ చేస్తుంది. దీనివల్ల మెకానికల్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అండ్ రెవెన్యూ పర్ డే ఇంప్రూవ్ అవుతుంది. కస్టమర్కి కాస్ట్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. అండ్ ఇది డిస్కౌంట్ మోడల్ కాదు, ఇది కెపాసిటీ ఆప్టిమైజేషన్ మోడల్. అండ్ ఇదే మీ సేఫ్ డ్రైవ్ ప్లేస్ యొక్క కోర్ సిస్టమ్. ట్రెడిషనల్ సర్వీస్ సెంటర్స్లో క్లారిటీ లిమిటెడ్గా ఉంటుంది. లైక్ ఏంటంటే కస్టమర్కి ఎగ్జాక్ట్గా ఏం వర్క్ చేస్తారో క్లియర్ డాక్యుమెంటేషన్ ఉండదు. అండ్ బిల్లింగ్ కూడా మాన్యువల్గా ఉంటుంది. సర్వీస్ హిస్టరీ కూడా గుర్తుండదు. అండ్ ఇక్కడ సేఫ్ డ్రైవ్ ప్లేస్లో ప్రాసెస్ కంప్లీటెడ్గా డిజిటలైజ్గా ఉంటుంది. అంటే జాబ్ కార్డ్ డిజిటల్గా ఉంటుంది, అండ్ బిల్ డిజిటల్గా ఉంటుంది, సర్వీస్ హిస్టరీ పర్మనెంట్గా రికార్డెడ్గా ఉంటుంది, అండ్ కస్టమర్కి ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, అండ్ సర్వీసెస్ సెంటర్స్ కూడా ప్రొఫెషనల్గా ఇమేజ్గా ఉంటుంది. లెట్స్ లుక్ అట్ సింపుల్ కంపారిజన్. వితౌట్ సేఫ్ డ్రైవ్ ప్లేస్ కస్టమర్ వెయిటింగ్ చేయాల్సి వస్తుంది, ప్రైస్ బార్గెనింగ్ చేయాల్సి వస్తుంది, మాన్యువల్ ట్రాకింగ్ అస్సలు ఉండదు. సో కొన్నిసార్లు మర్చిపోతాం కూడా. అండ్ ఇప్పుడు సేఫ్ డ్రైవ్ ప్లేస్తో స్ట్రక్చర్ బుకింగ్ ఉంటుంది, డిజిటల్ రికార్డ్స్ ఉంటాయి, అండ్ ప్రెడిక్టబుల్ రిపీట్ కస్టమర్స్ ఉంటారు. అండ్ డిఫరెన్స్ ప్రైస్లో, డిస్కౌంట్స్లో ఉండదు. డిఫరెన్స్ అనేది ప్రాసెస్ సిస్టంలో ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే కార్ సర్వీసెస్ అంటే కన్ఫ్యూజన్ కాకుండా క్లారిటీ ఉండాలి, కస్టమర్కి డౌట్ కాకుండా కాన్ఫిడెన్స్ ఉండాలి, సర్వీస్ సెంటర్స్కి అన్సర్టనిటీ కాకుండా స్టెబిలిటీ ఉండాలి. సేఫ్ డ్రైవ్ ప్లేస్ పార్ట్నర్ సర్వీస్ సెంటర్స్లో కార్ సర్వీస్ని కన్ఫ్యూజన్ నుండి క్లారిటీకి మార్చే స్ట్రక్చర్ సిస్టమ్ ఉంది. సేఫ్ డ్రైవ్ ప్లేస్ నాట్ జస్ట్ సర్వీస్, ఇట్స్ ఏ సిస్టమ్.